రెడీగా ఉండాలి ప్రార్థనకి. వచ్చింది మా సిస్టర్ ముందుకు వచ్చింది. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన అందరికీ నాకు ఇవ్వబడిన మాట రెండవ మాట. అందుకైన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సమయాన్ని, దాన్ని బట్టి, అవకాశం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ వాక్యము మాటలు వినిచుండగా ప్రభా మీరు సహాయం దయచేయండి. 7 మాటలను బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క విషయంలో తోడుగా నడిపిస్తారని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అవకాశం ఇచ్చినందుకు ప్రైజ్ లార్డ్. దేవుడు పలికినటువంటి రెండవ మాటలోకి వెళ్దామండి. చాలా ప్రాముఖ్యమైన సమయం కాబట్టి క్లుప్తంగానే చెప్తానండి. ఎవరికి తప్పులుంటే దయచేసి క్షమించండి. ఓకే, రెండవ మాట 23వ అధ్యాయము 39 నుంచి ఒకసారి చదువుదామండి. 39. వేలాడపైన నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చాలను. థ్యాంక్ యూ. దేవుడు రెండో మాట ఏం చెప్తున్నాడంటే, 2 దొంగలు ఉన్నారు అక్కడ ఆయనతో పాటు. 2 దొంగలు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడడానికి వచ్చారు. మరి ఇక్కడ 2 పాయింట్లు చూసుకుందామండి. ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మరి ఆ అవకాశాన్ని ఎవరు పొందుకున్నారు, ఎవరు విడిచిపెట్టారో ఇక్కడ మనకు క్లుప్తంగా రాస్తుంది. 2 దొంగలు ఉన్నారు దేవుడి దగ్గర. అయితే వాళ్ళు చాలా కష్టమైన పరిస్థితులు ఆయనతో పాటు కూడా శిక్షకు పాత్రలుగా వచ్చారు. మరి దేవుడు అటువంటి సమయంలో దేవుడు వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అయితే అందులో ఒక దొంగ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, ఇంకొక దొంగ ఏమో లైట్ తీసుకున్నాడు, ఆ శిక్షకు పాత్రుడయ్యాడు. మరి అతను బతుకంతా వ్యర్థంగా చేసుకున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి అయితే తనకు వచ్చిన అవకాశం, ఆఖరి క్షణంలో వచ్చిన అవకాశాన్ని మాత్రం దేవుని దగ్గర నుంచి వదులుకోలేదు. మరి ఆ అవకాశం ఏంటంటే, ఇప్పుడు మనకు కూడా చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. మనం ఎన్నో ఆన్లైన్లో అవకాశాలు, ప్రతి నెల దేవుడు ఏదో ఒక అవకాశం, మనం కూడా ఎన్నో శ్రమలను అలిగిపోతూ ఉంటాము. ఆ శ్రమలో దేవుడు మనకు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఎన్ని మాటలు ఉంటాయో ప్రతి నెల ఏదో ఒక మాటతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మన కృంగుబాటుని బట్టి, మన బలహీనతను బట్టి, మన చేతకానితనాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతాడు. మీకు ఎలా నాకు తెలియదు, కానీ ప్రతి నెల ఒక్కొక్క మాట హృదయాన్ని తాకుతూనే ఉంటుంది. కానీ అన్ని మాటలు వింటున్నాం మనము, మరి ఆ అవకాశాలు మనం తీసుకుంటున్నామా? ఆయన చెప్పినట్టుగా మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుంటున్నామా? అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, మొదటి దొంగ. ఆ దొంగను చూస్తే నాకు కొంచెం సంతోషం వేసి, ఏంటంటే అతనున్న చివరి అవకాశంలో కూడా దేవుడు ఇచ్చిన మాటని అతను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఒక్క క్షణంలో అతని జీవితాన్ని మార్చుకున్నంటే ఆ సమయంలో దేవుడు అతను ఏం చూశాడో తెలుసా? ఏం చూశాడో మనకు తెలియదు, కానీ దేవుడు ఒకే ఒక మాటకి ఆయన ఎలా మారంటే, దేవుడు మొదటి మాట పలుకుచున్నప్పుడు 2 దొంగలు కూడా విన్నారు. ఆయన నోటి నుంచి వెలువడుతున్న మాటని 2 దొంగలు కూడా విన్నారు. కానీ అందులో ఒక దొంగకి అర్థమైంది, ఈయన నిజమైన దేవుడు, ఈయన ద్వారా తప్ప మనకి రక్షణ లేదు, మనకి సమాధానం దొరకదని ఆయన మనస్సులో మంచి నిర్ణయం తీసుకున్నాడు. కానీ రెండో దొంగ మాత్రం ఏం కాదు, అతను ఏంటంటే నిర్లక్ష్య స్వభావం చేశాడు. దేవుడే కదా, దేవుడైతే నువ్వు రక్షించుకోలేదు, మమ్మల్ని రక్షించమని ఒక కొంచెం ర్యాష్గా మాట్లాడము. దేవుడి ప్రేమ చూపించినా కానీ కూడా అతను తెలుసుకోలేని స్థితిలో ఉండిపోయాడు. అంటే అతని హృదయం ఎంత కఠినంగా అతను చేసుకుంటే, అతని హృదయాన్ని అతనే కఠినంగా మార్చుకున్నాడు కాబట్టి దేవుని ప్రేమ అతనికి తెలియలేదు. ఈ దినాల్లో మనం కూడా మన హృదయాన్ని చాలా కఠినంగా ఉంచుకుంటామండి. దేవుడు ఎన్నో మాటలు బయలుపరుస్తూ ఉంటాడు, ఎందరి ద్వారా దేవుడు మనతో మాట్లాడు. కానీ మన హృదయం ఎట్లా ఉంటుంది? చాలా కఠినమైన స్థితిలో ఉంటుంది. మన హృదయాన్ని కనుక మనం మార్చుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మన స్థితిని మార్చగల సామర్థ్యుడు ఆయన.
మన హృదయం మనం ఎలా మారుతుందంటే మనము స్తుతించినప్పుడు మన స్థితి మనకు అర్థమవుతుంది. ఆ స్థితిలో మన స్థితి ఎలా మారుతుందో దేవుడు మీకు చూపిస్తాడు. ఎందుకంటే మనం స్తుతించినప్పుడు మన స్థితి తెలుస్తుంది. మన స్థితిలో మనం చేసిన ప్రతి ఒక్క పాపమే కాబట్టి శాపమే అన్నీ మనకు అర్థమవుతాయి. అప్పుడు మనకి తగ్గింపు స్వభావం వస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో తగ్గింపు స్వభావం వస్తుందో అప్పుడు మన హృదయాన్ని మనం మార్చుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. దేవుడు చెప్తాడు కదా, యెషయా గ్రంథంలో 66:3 చెప్తాడు కదా, ఎవడైతే తగ్గించుకుని దీనుడైన ప్రార్థన నా సన్నిధిలో మీరు ప్రార్థిస్తారో వాని యందు నీ లక్ష్యం ఉంచుచున్నానని దేవుడు వాక్యం చెప్తాడు కదా. అదేవిధంగా ఈ మొదటి దొంగలో కూడా అదే జరిగింది. అతడు తగ్గించుకున్నాడు, దేవుని క్షమాపణ పొందుకున్నాడు, మరి తన హృదయాన్ని మార్చుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే అతని హృదయం మార్చుకున్నాడు కాబట్టి అతనికి వచ్చిన అవకాశం ఎంత గొప్పదంటే అతను తెలుసుకున్నాడు కాబట్టి అతను దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు, శ్రమ నుంచి తప్పించబడ్డాడు. అతను ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడవచ్చు, కానీ అతను మరణించిన తర్వాత మంచిగా ప్రదేశంలో దేవునితో ఉండే కృపనైనా పొందుకున్నాడు. మరి రెండో దొంగ చూడండి, ఇక్కడ శ్రమలే, అతను బతికినంత కాలము శ్రమలు అనుభవించాడు, మారు మనసు పొందలేదు. మరి అక్కడికి వెళ్ళాక కూడా అతను నిత్యం నరకంలో తప్ప వేరొక మార్గం ఆయనకి లేదు కదా. మరి మన జీవితంలో ఏంటి, మనం ప్రతి నెల మనం మీటింగ్స్ వింటున్నాం కదా, మంచి మంచి వాక్యాలతో దేవుడు మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. మరి మన హృదయాన్ని కనుక మనం ఎలా ఉంచుకుని ఒక్కసారి మొదలు మనం పరీక్షించుకుంటే దేవుని ప్రేమ మనకు తెలుస్తుంది. అది ఎట్లా అంటే మన ప్రతి ఒక్క మాట దేవుడు నిజంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మన హృదయాన్ని తాకే అంతగా మాట్లాడుతున్నాడు కదా. మరి ఆ మాటల్ని మనం ఎలా 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 మనము మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే మరి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆయన సన్నిధిలో మనము మాట్లాడడానికి వస్తున్నాం. కానీ మన హృదయం ఎలా ఉందో మనకి అర్థం కాని స్థితిలో ఉంది. ఎందుకంటే వాక్యం వెలువడుతున్నప్పుడు కూర్చుంటాము, ఏదో విందామని వస్తామని, కానీ ఆ మాటని మన హృదయంలోనికి తీసుకుందనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఆ మాట మన హృదయానికి వెళ్ళాలి అంటే ముందు మన హృదయాన్ని దేవునికి అప్పగించి కూర్చుంటేనే తప్ప మన మాట మన హృదయానికి వెళ్ళదు. మరి మొదటి దొంగ కూడా అలాగే ఫస్ట్ మాటలోనే మొదటి మాటలోనే తన హృదయాన్ని మార్చుకున్నాడంటే అతను ఎంత నిజంగా దేవుని కృపను ఎంత పొందుకున్నాడో కాబట్టి మనకు అర్థమవుతుంది. మనం ఎన్నో మాటలు వింటాము ఎంతో సంవత్సరాల నుంచి, దయచేసి మనకు 10 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉంటాము, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళం కూడా ఉన్నాము. కానీ మన జీవితాన్ని మనం ఎంతవరకు మార్చుకోగలుగుతున్నాము, దేవుని ప్రేమను ఎంతవరకు మనం పొందుకోగలుగుతున్నాము, నిజంగా మనం దేవుని ప్రేమను పొందుకొని ఉంటే మన బ్రతుకులు ఇలా ఉండవు కదా అని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే మరి మొదటి దొంగ ఎంత అద్భుతంగా మారాడంటే అప్పుడు నేను చెప్పాను, ప్రభా నేను ప్రార్థన చేస్తే చదువుతున్నప్పుడు, ప్రభా మొదటి దొంగ ఒక్క మాటతో భలే మారిపోయాడు కదా, మరి ఆ దొంగకు ఉన్నటువంటి మంచి స్వభావము నాలో కూడా కలిగించు ప్రభా అని నేను కూడా ప్రార్థన చేశాను. ఎందుకంటే వాక్యానికి సిద్ధపడాలంటే ముందు మనం ప్రార్థన ఎక్కువలో గడిపితే తప్ప మనం చెప్పలేం. కాబట్టి మరి వాక్యం వచ్చినప్పుడు మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా ఫస్ట్ నేను భయం వేసింది, నేను చెప్పలేనేమో నా వల్ల కాదనుకున్నా. కానీ వచ్చిన అవకాశాన్ని అసలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఏదైనా సరే నాకు వచ్చినా రాకపోయినా అవకాశం వచ్చిందంతే, దాన్ని వదులుకుంటే మళ్ళీ రాదేమో, నాకు అది భయం ఎక్కువ. ఒక్కవేళ కనుక వదిలేసామంటే మళ్ళీ రాదు. మళ్ళీ రాకపోతే మనం వచ్చినప్పుడు తీసుకున్న ఆదేశం వేరే, వెళ్ళిపోయాక బాధపడింది కూడా వేస్టే, బాధపడిన వేస్ట్. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న వేస్టే కదా. అదేవిధంగా మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మరి ఇదంతా కూడా దేవుని కృపాభాగ్యమేనండి. మరి మొదటి దొంగను మీరు చూశారు కదా, మీకు చూపించాను. అతను ఎలా అంటే అతను మంచి జీవితాన్ని కోరుకున్నాడు, ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు, పాపము నుంచి విడిపించబడ్డాడు, తన బలహీనత నుంచి ఆఖరి క్షణంలో ఆయన దేవుని రాజ్యంలో చేయడానికి ఎంత గొప్ప భాగ్యం దేవుడానికి అనుగ్రహించాడు. మరి మన జీవితంలో అటువంటిది కావాలి అంటే నిజంగా మన జీవితాన్ని దేవునికి సమర్పణగా కలిగి జీవించాలి. మరి వస్తున్న మాటల్ని మనం జాగ్రత్తగా వినగలిగితే, మన హృదయంలో మనం భద్రపరచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితిని మార్చగల సమర్థుడు. ఎందుకంటే మా కుటుంబంలో మేము స్తుతించడం చాలా ఇష్టం మాకు. ఎందుకంటే మనం స్తుతించినప్పుడే మన స్థితి మనకు అర్థమవుతుంది. ఆ స్థితిలోనే మన జీవితం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు మన హృదయంలో పశ్చాత్తాపం కలిగి అప్పుడు మన బ్రతికేంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు కూడా అలా మన స్థితి మనకు తెలిసినప్పుడు దేవుడు కూడా మనకి దగ్గరగా వస్తాడు. ఖచ్చితంగా మన దేవుడు క్షమించడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరిని ప్రేమించలేదు. ఈ లోకంలో దేవుని కూడా అంతగా, ఆయన సృష్టించిన ప్రపంచాన్ని కూడా అంతగా ప్రేమించలేదు. కానీ ఆయన పోలిగా చేసుకున్న మనల్ని మాత్రం తన ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించాడంటే చూడండి ఒకసారి దేవుడు ఎంత శక్తివంతుడని ఆలోచించాడు. ఏమైనా శ్రమలు వస్తే ఆ దేవుడు ఉన్నాడా దేవుడు
ఈ శ్రమ ఏంటి, ఈ బలహీనత ఏంటి అనుకుంటాం కదా. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ బలహీనత ఉన్నప్పటికీ కూడా నడుస్తున్నాం అంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. కాబట్టి దేవుని మాట వినడానికి మనము దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడడానికి మనల్ని మనం బలపరుచుకుందాము. అదేవిధంగా రెండో దొంగ అయితే తన అవకాశాన్ని ఎలా తేజార్చుకున్నాడో, తన ఉన్న పరిస్థితిని బట్టి అతనికి శ్రమలే ఉన్నాయి, ఇతనికి శ్రమలే ఉన్నాయి. కానీ ఇద్దరిలో మంచి నిర్ణయం తీసుకుని మొదటి దొంగ మాత్రమే. మనం కూడా మొదటి దొంగ వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవాలి. రెండో దొంగ వల్ల దయచేసి ఎవరము ఉండకుండా ఉందామండి. ఎందుకంటే తన జీవితాన్ని తన చేతితో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఎంత దిగజార్చుకున్నాడంటే అర్థమవుతుంది, చూస్తున్నా మనకి అర్థమవుతుంది. మరి మనం కూడా మన అవకాశాలను ఉపయోగించుకుంటూ, మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో శ్రమలు అనుభవించాలని ఉండొచ్చు. కానీ వాటి నుంచి కూడా విడిపించబడాలంటే మనం దేవుని శక్తిని పొందుకునే వారిగా ఉండాలని ఈ క్షణం దేవుని గురించి బ్రతిమలాడుకొనిచున్నామండి. మరి దేవుడు మనతో నిత్యంగా ఉంటాడు. కంపల్సరీ దేవుడు మన పక్షంగా ఉండివాడే ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవునికి ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకోకుండా మరి మొదటి దొంగ వల్ల మనము ప్రార్థించేవారుగా ఉండాలి, ఆయన మాట వినేవారుగా ఉండాలి. ఆయన వచ్చిన చిన్న అవకాశం, ఈ అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు అవసరం లేదు, చిన్న అవకాశం చాలు. కింద నుంచి ఉన్నా సరే అది ఒక అవకాశమే, తుడిచిన అది అవకాశమే, సాపలేసిన అది ఒక అవకాశమే, మందిరాన్ని క్లీన్ అది కూడా మంచి అవకాశం. అర్థమవుతుందా? చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకున్నప్పుడే దేవుడు మనకి పెద్ద పెద్ద అవకాశాలు కూడా ఇవ్వడానికి కృప చూపిస్తాడు. చిన్నదే కదా, ఏం కాదు, ఈ చిన్నది ఎవరు చేస్తారు? అందరి ముందు గిల్టీగా ఫీల్ అవుతాం చిన్న చిన్న అవకాశాన్ని కూడా. దయచేసి అలా ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చేది చాలా చిన్నదే. ఆ చిన్న దాంట్లోనే దేవుడు మనలో ఒక నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని చూస్తాడు. చూసి ఖచ్చితంగా ఈ నా చిన్న విషయం నమ్మకం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి బలమైన అవకాశాలు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి మనం కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఉందామండి. మళ్ళీ రెండో దొంగ వలె నిర్లక్ష్య స్వభావంతో, అవిశ్వాసంతో దయచేసి ఎవరు ఉండకూడదని దేవుడి పెట్టి మనవి చేస్తున్నాను. మరి ఈ దొంగ వలె మనం మారు మనసు పొందుకుని దేవుని రాజ్యం నిత్యం ఉండడానికి మనల్ని మనము కట్టుకున్నాం. ఎందుకంటే ఏదో ఒక పరిస్థితులు పడిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని నిలబెట్టగల సమర్థుడు. కాబట్టి మనం కూడా మొదటి దొంగ వలె ఉండి దేవుని ప్రేమలో నిత్యం నిలిచినట్లు దేవుడు మనకు కృప చూపిస్తాడు. ఇటు కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక.